Hi friends, welcome for part 2. Part 2 స్టార్ట్ చేద్దాం. పార్ట్ 1లో ఆస్మోసిస్, డిఫ్యూజన్, అబౌట్ సెల్ మెంబ్రేన్, స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెల్, ఎస్టిమేటెడ్ సైజ్ ఆఫ్ ద సెల్, ఫార్ములా, అబౌట్ మైక్రోస్కోప్, labeling of microscope, how to study cells, thermophiles, unicellular, multicellular. పార్ట్ 1లో వీటి గురించి నేర్చుకున్నాం. పార్ట్ 2 ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. Structurally, the cell membrane is extremely thin, about 7 to 10 nanometers thick. Structurally, the cell membrane అనేది థిన్గానే ఉండిద్ది, కానీ ఎంత థిన్? అబౌట్ 7 to 10 nanometers వరకు థిక్నెస్ ఉంది. 1 nanometer is equal to ఎంత? 0.0000001 millimeters. It is made up of lipids, means ఫ్యాట్స్తో మేడ్ అయి ఉండిద్ది. ఏమిటి? సెల్ మెంబ్రేన్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్తో మేడప్ అయి ఉండిద్ది. ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్లో మనం సెట్ చూద్దాం. వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్, బ్లూ కలర్ పిగ్మెంట్లో ఉంది కదా, ఇది వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇవి. నెక్స్ట్ ఇది లిపిడ్ లేయర్, ఓకేనా? ద మెంబ్రేన్ హ్యాజ్ ఏ లిపిడ్ బైలేయర్. మెంబ్రేన్కి ఏముంది? బైలేయర్ ఉండిద్ది, లిపిడ్ బైలేయర్ ఉండిద్ది. 2 layers of special fat molecules with water attracting heads outwards and water repelling tails inwards, with proteins embedded in them. ప్రోటీన్స్ అనేవి ఈ లిపిడ్ బైలేయర్కి ఎంబెడ్ అయి ఉండిద్ది. The molecules can move sideways, flip and rotate within the membrane, hence it is fluid. మెంబ్రేన్లోని మాలిక్యూల్స్ ఫ్లిప్ అవ్వగలరు, సైడ్ వేస్కి వెళ్ళగలరు, రొటేట్ అవ్వగలరు మెంబ్రేన్ లోపల. ఎందుకు? అది ఒక ఫ్లూయిడ్. ప్రోటీన్స్ ఇన్ ద మెంబ్రేన్ యాక్ట్స్ లైక్ ఏ గేట్ కీపర్స్ ఇన్ హెల్పింగ్ సబ్స్టెన్సెస్ పాస్ త్రూ. ప్రోటీన్స్ అనేవి ఎందుకు సెల్ మెంబ్రేన్ హెల్ప్ చేస్తాయంటే, దేంట్లో హెల్ప్ చేస్తాయంటే అది గేట్ కీపర్లో హెల్ప్ చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే, అంతకుముందు ఎగ్జాంపుల్లో చూసాం, పొటాటోనేమో వాటర్ లోపల సింక్ చేస్తుంది. పొటాటో ఏమో వాటర్ని మాత్రం లోపలికి వెళ్ళనిచ్చింది, షుగర్ సాల్ట్స్ లోపల వాటర్ వెళ్ళనిచ్చింది ఆ సెల్ మెంబ్రేన్ ద్వారా. నెక్స్ట్ పాయింట్, సిన్స్ ద మాలిక్యూల్స్ ఆర్ అరేంజ్డ్ లైక్ టైల్స్ ఇన్ ఎ మొజాయిక్, ఇట్ ఈస్ కాల్డ్ ద మొజాయిక్ మోడల్. మొజాయిక్ టైల్స్ లాగా మాలిక్యూల్స్ అనేవి అరేంజ్ అవ్వడం వల్ల దీన్ని మొజాయిక్ మోడల్ అంటాం. ఇక్కడ ఫ్లూయిడ్ లాగా లోపల మాలిక్యూల్స్ కదలగలవు, రొటేట్ అవ్వగలవు కాబట్టి ఫ్లూయిడ్ అని. మొజాయిక్ షేప్ లోపల అరేంజ్ ఉంటాయి కాబట్టి మొజాయిక్ మోడల్ అంటే టోటల్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. ఆల్ లివింగ్ సెల్స్ కమ్యూనికేట్ విత్ దేర్ సరౌండింగ్స్ అండ్ దేర్ నైబరింగ్ సెల్స్ త్రూ ద సెల్ మెంబ్రేన్. సెల్స్ అనేవి వాటి చుట్టుపక్కల ఉన్న సెల్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి ఈ సెల్ మెంబ్రేన్ అనేది హెల్ప్ చేస్తుంది, నైబరింగ్ సెల్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి. However, cells of plant, fungi and bacteria have an additional layer around the cell membrane. ఎలా అయితే సెల్స్ ఆఫ్ ప్లాంట్ యొక్క సెల్స్కి, ఫంగైకి, బ్యాక్టీరియాకి ఎడిషనల్ లేయర్ ఉండిద్ది సెల్ మెంబ్రేన్కి అరౌండ్, మళ్ళీ కాల్డ్ ద సెల్ వాల్.
ఈ సెల్ మెంబ్రేన్‌కి ఇంకా ఎక్స్‌ట్రాగా ఇంకొక మెంబ్రేన్ లాగా ఉండిద్ది. దాన్ని మనం సెల్ వాల్ అంటాం. వాట్ డూ యూ థింక్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ద సెల్ వాల్ ఇన్ దీస్ సెల్స్? లెట్ us investigate. Prepare temporary slices of a thin peel of an onion leaf or a raw red lily leaf and mount it with a saffron using cover slip to observe plant cells under a microscope. ఆనియన్ లీఫ్ గానీ, క్రేడ్ లిల్లీ లీఫ్ గానీ మైక్రోస్కోప్ అండర్ చూడమంటున్నారు. Similarly, prepare a temporary slide of a chick cells అంటే animal cells అవి, by gently scraping the inner side of your cheek with a cotton swab or the blunt end of a toothpick. Spread the cheek cells on a clean glass side. ఈ చీక్ సెల్స్ని మన గ్లాస్ స్లైడ్ మీద పెట్టమంటున్నారు. Add a drop of water followed by few drops of methylene blue stain and carefully place a cover slip. మిథిలిన్ బ్లూ స్టెయిన్ ఏమో వాటికి యాడ్ చేయమంటున్నారు ఫర్ కలర్ కోసం. అబ్జర్వ్ బోత్ ద సెల్స్ అండర్ అ మైక్రోస్కోప్. ఈ సెల్స్ రెండింటిని అబ్జర్వ్ చేయమంటున్నారు, క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయమంటున్నారు. వాట్ డూ యూ అబ్జర్వ్? ఆనియన్ పీల్ సెల్స్ ఆర్ రియల్ లీఫ్ peel cells are box shaped. పిక్చర్ చూడండి, పిక్చర్. ఇవి బాక్సెస్ షేప్లో ఉన్నాయి కానీ అండ్ రెగ్యులర్గా అరేంజ్ అయ్యి ఉన్నాయి. వేరాస్ చీక్ సెల్స్ ఆర్ ఇర్రెగ్యులర్లీ అరేంజ్డ్. కానీ చీక్ సెల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా అరేంజ్ అయ్యి ఉన్నాయి. డిఫరెన్సెస్ ఇవి. వై డూ యూ థింక్ దిస్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్స్? ప్రిపేర్ 2 slides of rio leaf peel and human cheek cells again. మళ్ళీ ఇంకోసారి క్రేడ్ లిల్లీ యొక్క లీఫ్ ఇంకా చీక్ సెల్స్ యొక్క మళ్ళీ ఇంకో శాంపిల్ తీసుకుని అండర్ మైక్రోస్కోప్ చూడమంటున్నారు. You must have observed that the boundaries of plant cells remain the same, but their inner content shrinks and the space between the inner and outer boundaries increases. You may observe the cheek cells, on the other hand, have shrunk considerably. ఇవనేవి ఎక్స్టెండ్ అవుతుంటే ప్లాంట్ సెల్స్ అనేవి ఒక రెగ్యులర్ షేప్లో లోపల ప్రోటోప్లాజం సైటోప్లాజం మొత్తం, కానీ ఇక్కడ చీక్ సెల్స్ అనేవి ష్రంక్ అవుతున్నాయి. సెల్ వాల్. ఇప్పుడు సెల్ వాల్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. ద అవుటర్ కవరింగ్ ఆఫ్ సెల్స్. అవుటర్ కవరింగ్ ఆఫ్ సెల్స్ ఈస్ కాల్డ్ సెల్ వాల్. Generally, plants cannot move from place to place, so they need a rigid structure to withstand environmental stresses like wind and rain. ప్లాంట్స్ యాక్చువల్గా మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల వాడికి ఒక ప్లేస్లో స్టాండ్ అవ్వడానికి ఎన్విరాన్మెంటల్ స్ట్రెసెస్ నుంచి, విండ్, రెయిన్ నుంచి వాటిని కాపాడుకోవడానికి ఒక రిజిడ్ స్ట్రక్చర్ అనేది కావాలి. దానికోసమే ఈ సెల్ వాల్ అనేది ఉంది. Therefore, the plant cells have an additional covering outside the cell membrane called a cell wall. అందుకోసం ఈ సెల్ మెంబ్రేన్కి చుట్టూ సెల్ వాల్ అనేది ఉంది. The cell wall also helps leaves and flowers remain firm and maintain their. ఈ లీవ్స్, ఫ్లవర్స్ని దృఢంగా ఉంచుకోవడానికి సెల్ వాల్ అనేది కొద్దిగా థిక్నెస్ సెల్ వాల్ వల్ల వస్తుంది. అంటే ఒక స్టాండర్డ్ షేప్ ఇస్తుంది సెల్ వాల్ అనేది. అండ్ మెయింటైన్ ద షేప్స్ అండ్ హెల్ప్ ప్లాంట్స్ స్టే అప్రైట్. ప్లాంట్స్కి అప్రైట్గా స్టే చేయడానికి
ఒక ప్లేస్‌లో స్టే చేయడానికి ఈ సెల్ వాల్ అనేది ఎంతో యూజ్ కావాలి. ఆల్‌దో రిజిడ్, ద సెల్ వాల్ ఈస్ పర్మియబుల్. ఆల్‌దో రిజిడ్, ద సెల్ వాల్ ఈస్ ఆల్సో పర్మియబుల్. సెల్ వాల్ అనేది కూడా పర్మియబుల్ అంట. విచ్ మీన్స్ వాటర్ అండ్ సమ్ డిసాల్వ్డ్ మినరల్స్ కెన్ పాస్ త్రూ ఇట్. ఎందుకు? దాని ద్వారానే వాటరు ఇంకా డిసాల్వ్డ్ మినరల్స్ అనేవి పాస్ అవుతాయి. అలాంగ్ విత్ సెలెక్టివ్ permeability of the cell membrane, the permeability of the cell wall helps plant roots absorb water and nutrients from the soil. ఈ సెల్ వాల్ ద్వారానే ఈ ప్లాంట్ రూట్స్ మీద ఉన్న సెల్ వాల్ ద్వారానే వాటర్ ఇంకా న్యూట్రియంట్స్ అనేది సాయిల్ నుంచి ప్లాంట్‌కి అనేది వెళ్తుంది. When we place a royal leaf or an onion peel in a concentrated sugar solution, the plant cells lose water due to osmosis. However, the cells do not shrink in size because their rigid cell wall maintains their shape. ఒకవేళ మనం ఆనియన్ పీల్ కానీ రోయల్ లీఫ్ కానీ మనం కాన్సన్ట్రేటెడ్ షుగర్ సొల్యూషన్లో అంటే కాన్సన్ట్రేషన్ సొల్యూషన్లో మనం పెట్టామనుకోండి అవి ఆస్మోసిస్ ద్వారా స్ట్రింక్ అవ్వవు. ఎందుకంటే వాటి యొక్క రిజిడ్ షేప్ వల్ల రిజిడ్ సెల్ వల్ల అవి ఒక సర్టెన్ షేప్ అనేవి అవి మెయింటైన్ చేస్తాయి. ద ఇన్నర్ కంటెంట్ ఆఫ్ ఎ సెల్ స్ట్రింగ్స్ యాజ్ ద సెల్ మెంబ్రేన్ pulls away the cell wall. Plant cells lose water due to osmosis. However, the cells do not shrink in size because the rigid cell wall maintains their shape. The inner content of a cell shrinks as the cell membrane pulls away from the cell wall. సెల్ వాల్ అనేది ఇన్నర్ కంటెంట్ ఆఫ్ ఎ సెల్ మాత్రమే ష్రింక్ అవుతుంది. యాజ్ ద సెల్ మెంబ్రేన్ పుల్స్ అవే ఫ్రమ్ ద సెల్ వాల్. ఎందుకు? సెల్ మెంబ్రేన్ అనేది సెల్ వాల్ దగ్గర నుంచి పుల్ చేస్తుంది. అందువల్ల అవి ష్రింక్ అవుతున్నాయి. దిస్ షోస్ దట్ ద సెల్ వాల్ హెల్ప్స్ ప్లాంట్ సెల్స్ రిమైన్ ఫర్మ్ ఇన్ దేర్ ఒరిజినల్ షేప్. ఒక ఫర్మ్‌గా ఒక స్ట్రక్చర్ విత్‌స్టాండ్‌గా ఉండడానికి ఈ సెల్ వాల్ అనేది అవసరం. Animal cells, such as cheek cells, do not have a cell wall. Therefore, when placed in a concentrated sugar solution, they lose water and shrink. యానిమల్ సెల్స్ అయిన చీక్ సెల్స్‌కి సెల్ వాల్ అనేది ఉండదు. ఎలా చెప్పొచ్చు మనం సెల్ వాల్ ఉండదని చెప్పి? మనం ఏదైనా కాన్సంట్రేటెడ్ షుగర్ సొల్యూషన్‌లో ఈ సెల్ ఈ చీక్ సెల్స్‌ని మనం పెట్టామనుకోండి అవి వాటర్‌ని లూజ్ అయ్యి స్ట్రింక్ అవుతాయి. దేనివల్ల? సెల్ వాల్ లేకపోవడం వల్ల. వితౌట్ ఏ రిజిడ్ సెల్ వాల్, యానిమల్ సెల్స్ కెన్ చేంజ్ షేప్ ఈజీలీ. సెల్ వాల్ ఈ యానిమల్ సెల్స్ లోపల లేకపోవడం వల్ల అవి వాటి షేప్‌ని ఈజీగా మార్చుకోగలవు. This cellular flexibility supports the overall movement and functioning of animal tissues. ఈ సెల్ వాల్ లేకపోవడం వల్ల ఒక సెల్యులర్ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది ఈ యొక్క సెల్‌కి. దీని ద్వారానే మన హ్యూమన్స్ లోపల గానీ, యానిమల్స్‌లో గానీ మూవ్‌మెంట్ అనేది ఇంకా ఫంక్షనింగ్ అనేది యానిమల్ టిష్యూస్ యొక్క ఫంక్షనింగ్ గానీ, మూవ్‌మెంట్ గానీ జరుగుతుంది. The plant cell wall is primarily made of cellulose, a type of carbohydrate formed by many glucose linked together. ఈ ప్లాంట్ సెల్ వాల్ అనేది ఒక టైప్ సెల్యులోస్‌తో తయారై ఉంటాయి. ఇది ఒక టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇది. ఫార్మ్డ్ బై మెనీ గ్లూకోజ్ యూనిట్స్ లింక్డ్ టుగెదర్. ఈ సెల్యులోజ్ అనేది ఒక కార్బోహైడ్రేట్ టైపు. ఇది గ్లూకోజ్ యూనిట్స్‌తో లింక్డ్ అయ్యి ఉంటుంది. Cellulose in our diet acts as roughage, helping in digestion.
Some microorganisms like fungi and bacteria also have a cell wall to provide protection and structural support to their cells. ఈ సెల్యులోజ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే డైట్‌ని యాక్ట్ చేయడానికి ఇంకా రఫేజ్‌గా యాక్ట్ చేస్తుంది. డైజెషన్‌లో ఎక్కువ హెల్ప్ చేస్తుంది. అందుకే మైక్రో ఆర్గానిజమ్స్ ఇంకా ఫంగైకి అండ్ బ్యాక్టీరియాకి ఈ సెల్ వాల్ అనేది ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇంకా స్ట్రక్చరల్ సపోర్ట్ ఒక స్ట్రక్చర్ అనేది ఇస్తుంది ఈ సెల్స్‌కి. ఈ సెల్ వాల్ అనేది ఏ ప్లాంట్ సెల్స్‌కి, బ్యాక్టీరియాకి, ఫంగైకి ఇంకా మైక్రో ఆర్గానిజమ్స్‌కి. The cell interior a coordinated వర్కింగ్ సిస్టమ్. సెల్ ఇంటీరియర్ ఎలా ఉంటుంది? కోఆర్డినేటెడ్ కలిసి ఎలా వర్క్ చేస్తాయి? లోపలున్న లోపల జరిగే ఇంటీరియర్‌గా ఏం జరుగుతుంది సెల్స్ లోపల? ప్లాంట్ సెల్స్ చూడొచ్చు. నెక్స్ట్ యానిమల్ సెల్స్‌లో చూస్తాం. యూ హావ్ లెర్న్ దట్ ద మోస్ట్ సెల్స్ హ్యావ్ 3 బేసిక్ పార్ట్స్. మనం నేర్చుకున్న 3 బేసిక్ పార్ట్స్ అనేవి సెల్స్‌కి 3 బేసిక్ పార్ట్స్ అనేవి ఉంటాయి. సెలెక్టివ్‌లీ పర్మియబుల్ మెంబ్రేన్ కాల్డ్ ద ప్లాస్మా మెంబ్రేన్. మనం ఫస్ట్ నేర్చుకున్నాం సెలెక్టివ్‌లీ పర్మియబుల్ మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏ సెమీ ఫ్లూయిడ్ జెల్లీ లైక్ సబ్స్టెన్సెస్ కాల్డ్ ద సైటోప్లాస్మ్. సెల్ మెంబ్రేన్ తర్వాత వచ్చేది సైటోప్లాస్మ్. ఇన్ అడిషన్ టు న్యూక్లియస్ ఏ ప్రామినెంట్ న్యూక్లియస్. థర్డ్ వన్ న్యూక్లియస్. In addition to the nucleus, the cytoplasm contains several subcellular components called organelles. ఈ న్యూక్లియస్‌తో పాటు సైటోప్లాజంలో కొన్ని సబ్సెల్యులర్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం ఆర్గానెల్స్ అంటాం. అలాంగ్ విత్ అదర్ సబ్స్టెన్సెస్ ప్రెజెంట్ ఇన్ ఇట్, మోస్ట్ ఆఫ్ విచ్ ఆర్ ఓన్లీ విజిబుల్ విత్ ఎన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఇవనేవి ఓన్లీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారానే కనబడతాయి. ప్రిమిటివ్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్, సింపుల్ మైక్రోస్కోప్ ద్వారా కనపడవు. చాలా స్మాల్ ఇవి. సెల్‌కే మనం మాక్సిమం ఒక కాంపౌండ్ మైక్రోస్కోప్ అలా తీసుకోవాలి. అలాంటప్పుడు దాంట్లోనే మనం ఇంకా క్లియర్ కట్‌గా ఆర్గనైజ్ చూడాలంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఖచ్చితంగా కావాలి. లెట్ us స్టడీ. నెక్స్ట్ ఇప్పుడు ప్లాంట్ సెల్స్ లోపల ఏముందో చూద్దాం. వీటిని వాక్యూల్స్ అంటారు బ్లూ కలర్‌లో. వాక్యూల్స్. ఇవి వాక్యూల్స్. నెక్స్ట్ న్యూక్లియస్. వాక్యూల్స్, న్యూక్లియస్ అయింది. నెక్స్ట్ ఇది సెల్ మెంబ్రేన్. లైట్ గ్రీన్ కలర్‌లో ఉంది కదా! అది సెల్ మెంబ్రేన్. ఇది సెల్ మెంబ్రేన్. ఇది సెల్ వాల్. దీన్ని మనం సెల్ వాల్ అంటాం. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ అంటాం వీటిని. ఇది ఈ లైట్ యెల్లో కలర్ పిగ్మెంట్ ఉంది కదా లోపల ఖాళీ ప్రదేశం. ఇదంతా సైటోప్లాజం. మైటోకాండ్రియా ఇది. నెక్స్ట్ ఇది ప్లాస్మిక్ రెటిక్యులమ్ ఇది.
ఇది గాల్గి బాడీ అంటాం. గాల్గి బాడీ అనే కాదు. గాల్గి ఆపరేటస్ అని కూడా అనొచ్చు దీన్ని. ఇది ప్లాంట్ సెల్ లోపల. నెక్స్ట్ బ్యాక్టీరియా చూద్దాం. బ్యాక్టీరియల్ సెల్. దీనిలో కూడా మనకి అంతగా ఆర్గనెల్స్ అనేవి ఏమీ లేవు. న్యూక్లియాయిడ్ ఉంది. జెనెటిక్ మెటీరియల్ ఇది అంతా బ్యాక్టీరియా లోపల. నెక్స్ట్ అపెండేజ్ ఫర్ లోకోమోషన్. రైబోజమ్స్ ఉన్నాయి. ఆర్గనెల్స్ అసలు ఏమీ లేవు. ఇది సెల్ వాల్. సెల్ వాల్ ఉంది. నెక్స్ట్ యానిమల్ సెల్. యానిమల్ సెల్ లోపల కూడా డిఫరెంట్‌గా ఏముండదు. సెల్ మెంబ్రేన్, సెల్ వాల్‌లోనే డిఫరెంట్ ఉండిద్ది. నెక్స్ట్ వాక్యూల్స్. ఫస్ట్ మనం అంత బిగ్‌గా చూసాం. యానిమల్ సెల్స్‌కి వచ్చేపాటికి స్మాలర్. ఇది లైసోమ్స్. నెక్స్ట్ ఇవి రైబోజోమ్స్. ఇవి గాల్గి బాడీ. దేంట్లో యానిమల్ సెల్ లోపల. మైటోకాండ్రియా యానిమల్ సెల్ లోపల. నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యానిమల్ సెల్ లోపల. నెక్స్ట్ న్యూక్లియోలియస్. వైలెట్ కలర్ సబ్స్టెన్స్ ఉన్నాయి. ఇది న్యూక్లియోలియస్ ఇన్ ప్లాంట్ సెల్. ఇది యానిమల్ సెల్ లోపల. నెక్స్ట్ study the given diagrams of a bacterial cell, a plant cell, and an animal cell. Observe the different structures present in each of them. Record your observations in table 2.1. A bacterial cell lacks a well-defined nucleus, and membrane-bound organelles are called prokaryotic cells. వేటికైతే ఆర్గనల్స్ ఉండవో మెంబ్రేన్ బౌండ్ ఆర్గనల్స్ ఉండవో, వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ అనేది ఉండదు, వాటిని మనం ప్రోకారియోటిక్ సెల్స్ అంటాం. ప్రో మీన్స్ ప్రిమిటివ్ అని, క్యారీ ఆన్ మీన్స్ న్యూక్లియస్ అని అర్థం. ప్రో మీన్స్ ఏంటి? ప్రిమిటివ్ అని. క్యారీ ఆన్ అంటే ఏంటి? న్యూక్లియస్ అని. ఇన్ ప్రోకారియోటిక్ సెల్స్ మోస్ట్ సెల్యులర్ యాక్టివిటీస్ టేక్స్ ప్లేస్ డైరెక్ట్లీ ఇన్ సైటోప్లాజం. ఈ ప్రోకారియోటిక్ సెల్స్ లోపల ఆర్గానిల్స్ అన్నీ న్యూక్లియస్ ఉన్నాయి, కానీ సెల్యులర్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగుతాయి? సైటోప్లాజం లోపల జరుగుతాయి. ఇన్ కాంట్రాస్ట్, ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ హ్యావ్ ఏ వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ అండ్ సెవరల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనల్స్. దాంతోపాటు మన ప్లాంట్ ఇంకా యానిమల్ సెల్స్ చూస్తే బ్యాక్టీరియల్ సెల్ అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రోకారియోటిక్ సెల్స్కి. నెక్స్ట్ దాంతోపాటు ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ చేస్తే వాటికి వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉంది. ఇంకా సెవరల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనల్స్ కూడా ఉన్నాయి. మెంబ్రేన్ బౌండ్ ఆర్గనల్స్ అంటే ఆర్గనల్స్ కూడా ఒక సెల్ మెంబ్రేన్ అని ఉండిద్ది. ఆ సెల్ మెంబ్రేన్ ఉన్న ఆర్గనల్స్ కూడా ఉన్నాయి. వాటిని మనం ఏమంటాం? యూకారియోటిక్ సెల్స్ అంటాం. యూ మీన్స్ ట్రూ అండ్ క్యారియాన్ మీన్స్ న్యూక్లియస్. నెక్స్ట్ ఇదంతా యాక్టివిటీ ట్రై చేయండి. వై డు యూకారియోటిక్ సెల్స్ నీడ్ దీస్ ఆర్గనల్స్? యూకారియోటిక్ సెల్స్కి ఎందుకు ఆర్గనల్స్ అనేవి యూజ్, ఎందుకు అవసరం, కావాలి ఎందుకు? యూకారియోటిక్ సెల్స్ క్యారీ అవుట్ వేరియస్ లైఫ్ ప్రాసెస్ ఇన్ డిఫరెంట్ సెల్ ఆర్గనల్స్ ఇండిపెండెంట్లీ అట్ ద సేమ్ టైం. ఈ ఆర్గనల్స్కి ఒక్కొక్క దానికి ఒక ఫంక్షన్స్ ఉన్నాయి, ఒక్కొక్క లైఫ్ ప్రాసెస్ జరిగిద్ది. ఓ దాంట్లో రెస్పిరేషన్ జరగచ్చు, ఒక దాంట్లో పవర్ హౌస్ పవర్స్ ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉండొచ్చు, దాంట్లో ఎనర్జీ రావచ్చు, ప్రోటీన్స్ని బిల్డ్ చేయొచ్చు. అలా ఒక్కొక్క ఆర్గనల్కి ఒక్కొక్క ఇండిపెండెంట్గా వాటి యొక్క జాబ్ని అవి చేస్తాయి. వాటి యొక్క ఇండిపెండెంట్లీ వాటి యొక్క లైఫ్ ప్రాసెస్ అనేవి చేస్తాయి. ఈ లైఫ్ ప్రాసెస్ ద్వారానే మనం
మన యానిమల్ సెల్ లోపల యానిమల్ సెల్ అనేది ఉండగలదు. సెల్ ఆర్గనెల్స్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ న్యూ మెటీరియల్స్. సెల్ ఆర్గనెల్స్ అనేవి న్యూ మెటీరియల్స్‌ని బిల్డ్ చేస్తే, హ్మ్, వేస్ట్‌ని అనేవి రిమూవ్ చేస్తే, అండ్ కెన్ ప్రొవైడ్ ఎనర్జీ టు సెల్. ఎనర్జీ అనేది సెల్‌కి ఇస్తది. దే వర్క్ టుగెదర్ టు పర్ఫార్మ్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ ఎ సెల్. అవన్నీ కలిసి పనిచేసి సెల్‌కి ఫంక్షన్స్ ఇస్తది. పర్ఫార్మ్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ సెల్. సెల్ లోపల అన్ని ఫంక్షన్స్ ఇవే చేస్తాయి. ఇన్ అదర్ వర్డ్స్, ఎ సెల్ ఈస్ లైక్ ఎ టైనీ లివింగ్ ఫ్యాక్టరీ. మనం ఇంకో విధంగా చెప్పాలంటే సెల్ అనేది ఒక టైనీ ఫ్యాక్టరీ. ఒక చిన్న ఇండస్ట్రీ లాంటిది. విత్ ఈ విత్ ఈచ్ ఆఫ్ ఇట్స్ పార్ట్ డూయింగ్ ఎ స్పెసిఫిక్ జాబ్. దాని లోపల ఈచ్ పార్ట్ ఒక స్పెసిఫిక్ జాబ్ అనేది చేస్తది. లెట్ us explore these specialized structure present inside a cell. డాటెడ్ లైన్ ఉంది కదా! దీన్ని న్యూక్లియస్, క్రోమాటిన్, క్రోమోజోమ్స్. న్యూక్లియస్, హౌస్ ఆఫ్ కోడెడ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఫస్ట్ మనం న్యూక్లియస్ గురించి తెలుసుకుందాం. న్యూక్లియస్ లోపల ఏముంటది? ఫస్ట్ ఇదంతా న్యూక్లియస్. దీన్ని మనం ఇంకా జూమ్ చేస్తే మనకేమొస్తది? క్రోమాటిన్ ఉండిద్ది. క్రోమాటిన్. జెనెటిక్ మెటీరియల్ ఉండిద్ది. డీఎన్ఏ అంటాం. డీఆక్సైరీ బోన్ న్యూక్లియిక్ యాసిడ్ అంటాం. డీఎన్ఏ అంటే. క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్‌లో డీఎన్ఏ ఉంటది. ఈ క్రోమాటిన్ అనేది ఎగ్జాక్ట్‌గా 2 మీటర్స్ వరకు పొడవు ఉండిద్ది అంతా ఉంటది. నెక్స్ట్ న్యూక్లియస్ స్ట్రక్చర్ చూద్దాం. నీ న్యూక్లియోలస్. మధ్యలో అనేది సెంట్రల్‌లో ఉంది కదా! న్యూక్లియోలస్. డబుల్ లేయర్డ్ న్యూక్లియర్ మెంబ్రేన్. ఇది డబుల్ లేయర్డ్ న్యూక్లియర్ మెంబ్రేన్. న్యూక్లియర్ పోర్ట్స్ ఇవి. ఇది క్రోమాటిన్. న్యూక్లియర్ స్ట్రక్చర్ ఇది. The nucleus has a double layered covering called the nuclear membrane. డబుల్ లేయర్డ్ కవరింగ్ అని ఉండిద్ది న్యూక్లియస్‌కి. దాన్ని మనం న్యూక్లియర్ మెంబ్రేన్ అంటాం. విచ్ హస్ పోర్స్ దట్ ఆ న్యూక్లియర్ మెంబ్రేన్ మీద మనకి పోర్స్ ఉంటాయి. అలౌ ద ట్రాన్స్‌ఫర్ ఆఫ్ మెటీరియల్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద సైటోప్లాజం. న్యూక్లియస్‌కి సైటోప్లాజంకి మధ్యలో న్యూక్లియస్‌కి సైటోప్లాజంకి మధ్యలో ఎలౌ గేట్ కీపర్ లాంటిది. ఇన్ ఈ పోర్స్ అనేవి. అలౌ చేయడానికి పోర్స్ అనేవి కావాలి. The nucleolus in the dense round body in the nucleus. సెంట్రల్ అంతా దీన్ని న్యూక్లియోలస్ అంటాం. Is the dense round body in the nucleus where synthesis of ribosomal subunits takes place. రైబోజోమల్ సబ్యూనిట్స్ అనేవి ఇక్కడ సింథసిస్ జరుగుతుంది. ఇక్కడ న్యూక్లియోలస్‌లో. These subunits then exit the nucleus to cytoplasm, where one large and one small subunits assemble to form ribosomes. ఈ సబ్యూనిట్స్ అనేవి నెక్స్ట్ న్యూక్లియోలస్‌ని సింథసిస్ జరిగిన తర్వాత సైటోప్లాజం లోపలికి వెళ్తాయి. అక్కడ ఇవి రైబోజోమ్స్‌గా ఫార్మ్ అవుతాయి ఇవి. స్మాల్ సబ్యూనిట్స్ ఇంకా లార్జ్ సబ్యూనిట్స్ కింద. The nucleus contains chromosomes which are visible as rod-shaped structures only when the cell is about to divide. న్యూక్లియస్‌కి ఒక రాడ్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. స్ట్రక్చర్ షేప్డ్ సెల్స్ అనేవి ఆర్గనెల్స్ అనేవి ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ ఉండిద్ది. ఓన్లీ వెన్ ద సెల్ ఈస్ అబౌట్ టు డివైడ్ అవ్వాలన్నప్పుడు ఈ క్రోమోజోమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. న్యూక్లియస్ కంటైన్స్ క్రోమోజోమ్స్. న్యూక్లియస్ అనేది క్రోమోజోమ్స్‌తో ఉంటాయి. వీటి షేప్ ఏమిటి? రాడ్ షేప్డ్ స్ట్రక్చర్స్. ఈ
Next, chromosomes contains information for inheritance of characters from parents to the next generation. ఇన్హెరిటెన్స్ క్యారెక్టర్స్ ఇన్హెరిటెన్స్ పేరెంట్స్ యొక్క జెనెటిక్ మెటీరియల్ అంతా ఈ క్రోమోజోమ్స్ లోపలే ఉంటుంది. వాటినే మనం డిఎన్ఏ అంటాం. డిఆక్సైరీ బోన్ న్యూక్లియిక్ యాసిడ్ ఫుల్ ఫామ్. Chromosomes are composed of DNA and specific proteins. క్రోమోసోమ్స్ అనేవి కంపోజ్డ్ డిఎన్ఏ స్పెసిఫిక్ ప్రోటీన్స్తో ఉంటుంది. అది కంపోజ్డ్ ఆఫ్ డిఎన్ఏ ఇంకా ప్రోటీన్స్తో ఉంటుంది. అది డిఎన్ఏ మాలిక్యూల్స్ కంటైన్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్. డిఎన్ఏ మాలిక్యూల్స్ లోపల ఏముంటుంది? జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ద ఫంక్షనల్ సెగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ కాల్డ్ జీన్స్. జీన్స్ ద ఫంక్షనల్ సెగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ కాల్డ్ ఏమంటాం? జీన్స్ అని అంటాం. In a non-dividing cell, this DNA is present as part of chromatin. నాన్-డివైడింగ్ సెల్లో మనకి డిఎన్ఏ అనేది క్రోమాటిన్ రూపం లోపల ఉంటుంది. క్రోమాటిన్ మనం చూడడానికి ఎలా ఉంటుంది? థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్లో ఉంటుంది. థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. Whenever the cell is about to divide, the chromatin material gets organized into chromosomes. ఎప్పుడైతే సెల్ డివైడ్ అవ్వాలనుకుంటుందో అప్పుడు ఈ క్రోమాటిన్ మెటీరియల్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ క్రోమోజోమ్స్ కింద కనెక్ట్ అవుతాయి. Next, prokaryotic cells do not have a well-defined nucleus. Prokaryotic cells కి well-defined nucleus ఉండదు. The DNA is present in a single circular molecule associated with the specific proteins. The region containing the genetic material is called nucleoid. ప్రోకారియోటిక్ సెల్స్కి వచ్చేపాటికి న్యూక్లియస్ ఉండదు. మరి డిఎన్ఏ సింగిల్ సర్క్యులర్ మాలిక్యూల్స్ అసోసియేటెడ్ విత్ స్పెసిఫిక్ ప్రోటీన్స్తో కలిపి ఈ డిఎన్ఏ అనేది న్యూక్లియర్ లోపల ఉంటుంది. జెనెటిక్ మెటీరియల్ అంతా ప్రోకారియోటిక్ సెల్స్లో. రైబోజోమ్స్, ద ప్రోటీన్ ఫ్యాక్టరీస్. These are tiny structures, may be present either freely in the cytoplasm or attached to endoplasmic reticulum. Ribosomes are the sites of proteins synthesis. టైనీ స్ట్రక్చర్స్ ఇవైతే సైటోప్లాజంకైనా అటాచ్డ్ సైటోప్లాజంకైనా సరే లోపలైనా సరే ఫ్రీగా ఉండొచ్చు, లేకపోతే ఎండోప్లాజిక్ రెటిక్యులంకైనా అటాచ్ అయి ఉండొచ్చు. రైబోజోమ్స్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. రైబోజోమ్స్ లోపల మెయిన్గా ఏం జరుగుతుంది? ప్రోటీన్ సింథసిస్ జరిగిద్ది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇది రైబోజోమ్స్. అబౌట్ రైబోజోమ్స్, ఇవి రైబోజోమ్స్ అంట. బ్లూ కలర్ డాట్స్ ఉన్నాయి కదా, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. ఎందుకు వచ్చిందో చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అని ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఈఆర్ అంటాం దాన్ని. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈఆర్ అంటే ఈజ్ ఎ లార్జ్ ఆర్గనెల్ దట్ స్ప్రెడ్స్ లైక్ ఎ నెట్వర్క్ విత్ ఇన్ ద సైటోప్లాజం. సైటోప్లాజం ఆఫ్ ద సెల్. సైటోప్లాజం అనేది చాలా పెద్ద ఆర్గనల్ ఇది. The ER is continuous with the outer membrane of nuclear envelope. The ER plays a key role in the synthesis of the transport of proteins, fats, lipids,
and some hormones in some of specialized cell. ఈ ఇయర్‌కి ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అని వచ్చిందంటే, ఇది ఇక్కడ ప్రోటీన్స్, లిపిడ్స్, ఫ్యాట్స్, హార్మోన్స్ అనేవి సింథసిస్ జరుగుతాయి. The structure of the ear in a cell varies depending on its function. There are two types of వాటి ఫంక్షన్స్ బట్టి ఇయర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇయర్ అనేది 2 టైప్స్ ఉంటుంది. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. ఆర్ఈఆర్ ఇంకా ఎస్ఈఆర్. It looks rough under an electron microscope because it has ribosomes attached to its surface and is mainly involved in the protein synthesis and protein secretion. For example, in gland cells such as pancreatic cells. ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేది మైక్రోస్కోప్ అండ చూస్తే రఫ్‌గా కనపడుతుంది. ఎందుకంటే రైబోజోమ్స్ అనేవి ఆ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్‌కి అటాచ్ అయ్యి ఉంటాయి. ఇదైతే మెయిన్‌గా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. Next is smooth endoplasmic reticulum. It does not have any ribosomes on its surface and therefore looks smooth. It's involved in the synthesis and storage of fats and hormones. ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి వచ్చేసరికి రైబోజోమ్స్ ఉండవు. అందుకే స్మూత్‌గా కనబడుతుంది ఇది. స్మూత్‌గా కనబడుతుంది. నెక్స్ట్ ఏమో ఇక్కడైతే ఫ్యాట్స్ అనేవి స్టోరేజ్ అయ్యి ఉంటాయి. ఇంకా సింథసిస్ అనేది జరిగిద్ది. ఇంకా హార్మోన్స్ కూడా ఇక్కడే స్టోరేజ్ అనేది జరుగుతుంది. ఇది ఆర్ఈఆర్, ఎస్ఈఆర్ గురించి. Next, Golgi operators, the packing and shipping centers. If you carefully look at the diagram of a cell, you will notice stacks of flattened sac-like structures. Together, these stacks from the Golgi operators, the functions like linked to the ear. ఈ గాల్గి ఆపరేటర్స్ అనేది ఒక స్టాక్స్ ఫామ్‌లో ఉంటుంది. ఇదనేది ఈఆర్‌తో లింక్ అయి ఉంటుంది ఫంక్షనల్‌గా. A cell member and the other cell organelles. The Golgi apparatus acts like the cell's post office. Golgi apparatus అనేది సెల్స్ యొక్క పోస్ట్ ఆఫీస్ కింద పనిచేస్తుంది. It modifies, sorts and packages proteins and or lipids into vesicles for transport, secretion or lysosome formation. ఇదొక ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్స్ రూపంలో పడుతుంది. ఈ ఫంక్షనల్లీ ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఇంకా గాల్గి ఆపరేటర్స్ అటాచ్ ఉంటాయి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ నుంచి సింథసిస్ జరిగిన తర్వాత గాల్గి ఆపరేటర్స్ వస్తాయి. గాల్గి ఆపరేటర్స్ ఏమో మోడిఫై చేసి దాన్ని ప్యాకేజెస్‌లో చేసి ప్రోటీన్స్‌ని ఇంకా లిపిడ్స్‌ని వెసికల్స్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంది. లైజోమ్ ఫార్మేషన్‌కి కోసం వెసికల్స్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంది ఇది. గాల్గి ఆపరేటర్స్ మనం చూసుకోవచ్చు. ప్లాస్మా మెంబ్రేన్, వెసికల్స్. నెక్స్ట్ లైజోజోమ్స్. లైజోజోమ్స్ ద క్లీనప్ సిస్టమ్. లైజోజోమ్స్ అనేది క్లీనప్ సిస్టమ్. పేరులోనే అర్థమవుతుంది. లైజోజోమ్స్ అనేవి ఈ క్లీన్ చేస్తాయి సెల్ లోపల అని చెప్పి. అంటే వేస్ట్ అవుట్‌ని బయటికి పంపిస్తుంది. ఇది అంటే దీని అర్థం దీని ఫంక్షన్ ఏంటిది? వేస్ట్ ప్రొడక్ట్స్
ఏదైతే సెల్కి అవసరం లేదో వాటిని బయటికి పంపించడం. Lysosomes are single membrane bone sacs filled with enzymes which can break down unwanted proteins, carbohydrate, fats, and even సింగిల్ మెంబ్రెయిన్ బోన్. ఇది ఒకే ఒక మెంబ్రెయిన్ బోన్తో ఉంటుంది సాక్స్. ఇవి ఎంజైమ్స్ ఇంకా అన్వాంటెడ్ ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ చేస్తుంది అన్వాంటెడ్ ప్రోటీన్స్ని, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ఈవెన్ డ్యామేజ్డ్ పార్ట్స్ ఆఫ్ ద సెల్ని కూడా రిపేర్ చేయదు, వాటిని పంపించేస్తుంది. డ్యామేజ్డ్ పార్ట్స్ ఆఫ్ ద సెల్ని బయటకు పంపించేస్తుంది. కీపింగ్ ఇట్ క్లీన్ అండ్ హెల్తీగా ఇంకా క్లీన్గా ఉండడానికి ఈ లైసోజోమ్స్ అనేవి అవసరం సెల్కి. ఇది సైటోప్లాజం లోపల పంపించేసిన తర్వాత వేర్ దే మే బి రిడ్యూస్డ్ ఇంటూ అనదర్ సెల్యులర్ ప్రాసెస్ లోపల యూజ్ అవుతాయి. నెక్స్ట్ మైటోకాండ్రియా, ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. నెక్స్ట్ మైటోకాండ్రియా, దీని మనం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటాం. ఎందుకు? ఎనర్జీ అనేది దీని ద్వారానే ఇక్కడ సప్లై అవుతుంది. ఎనర్జీ అనేది న్యూక్లియస్కి, సెల్కి మొత్తానికి. ఈ మైటోకాండ్రియా లోపల అవుటర్ మెంబ్రెయిన్ అనేది స్మూత్ ఇంకా పోరస్గా ఉండిద్ది. ఇన్నర్ మెంబ్రెయిన్ వచ్చి ఫోల్డెడ్ ఇంటూ ఫింగర్ లెగ్ ప్రొజెక్షన్స్ కాల్డ్ క్రిస్టే. ఫింగర్ లెగ్ ప్రొజెక్షన్స్ ఉంటాయి కదా, వీటిని మనం క్రిస్టే అంటాం. విచ్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఫర్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఫెసిలిటేట్ ఎనర్జీ ప్రొడక్షన్. కెమికల్ రియాక్షన్స్కి ఇంకా ఎనర్జీ ప్రొడక్షన్కి క్రిస్టా అవసరం. అండ్ మైటోకాండ్రియా, ద గ్లూకోజ్ అండ్ అదర్ మాలిక్యూల్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ టు రిలీజ్ ఎనర్జీ డ్యూరింగ్ ఎ ప్రాసెస్ కాల్డ్ సెల్యులార్ రెస్పిరేషన్. ఈ మైటోకాండ్రియాలో గ్లూకోజ్ ఇంకా అదర్ మాలిక్యూల్స్ అనేవి బ్రోకెన్ డౌన్ ప్యాగేజెస్లో బ్రోకెన్ డౌన్ అవుతాయి ఎనర్జీ డ్యూరింగ్ సెల్యులార్ రెస్పిరేషన్లో. ఈ ఎనర్జీ అనేది రిలీజ్ అయిన తర్వాత ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఫామ్ లోపల స్టోర్ అయి ఉంటుంది, విచ్ యాక్ట్స్ యాజ్ ద ఎనర్జీ కరెన్సీ అండ్ యూజ్డ్ ఫర్ మోస్ట్ సెల్యులార్ యాక్టివిటీస్. Blastocysts, center for food synthesis in the plant cells and beyond. నెక్స్ట్ వచ్చేసరికి ప్లాస్టిక్స్. సెంటర్ ఫర్ ఫుడ్ సింథసిస్ ఇన్ ద ప్లాంట్ సెల్స్ అండ్ బియాండ్. ఈ ప్లాస్టిక్స్ లోపల ఫుడ్ సింథసిస్ అనేది జరుగుతుంది. A length that the mitochondria provide energy to the cell that comes from food. Animals can obtain food from their surroundings. However, plants synthesize food in the presence of sunlight, but where do plants synthesize their food and obtain energy for cellular activities? Plants use special organelles called plastids for the food synthesis and storage. Plants వచ్చేసరికి క్లోరోప్లాస్ట్ని యూజ్ చేస్తాయి. ప్లాస్టిక్స్ అనేవి యూజ్ చేస్తాయి ఫుడ్ సింథసిస్ కోసం. As we have learned, plants prepare their food by process of photosynthesis in the presence of sunlight. Plants అనే photosynthesis ద్వారా సన్లైట్ ప్రజెన్స్తో ఫుడ్ అనేది ఏమో మేక్ చేస్తే, విచ్ హెల్ప్స్ గ్రీన్ కలర్ పిగ్మెంట్ కాల్డ్ క్లోరోఫిల్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ అబ్జర్బ్ సన్లైట్. మనం మెయిన్గా చూసాం ఫోటోసింథసిస్ లోపల క్లోరోఫిల్ అనేది కావాలి, దాని ద్వారా ఈ సన్లైట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది క్లోరోఫిల్ అనేది. ఆ క్లోరోఫిల్ అనేది క్లోరోప్లాస్ట్ లోపల ఉంటాయి. క్లోరోప్లాస్ట్ అనేది డబుల్ మెంబ్రేన్ బౌండ్, అంటే 2 మెంబ్రేన్స్ ఉంటాయి దాని చుట్టూ.
there is a semi-fluid substances called the stroma. దీని లోపల సెమీ ఫ్లూయిడ్ సబ్స్టెన్సెస్ ఉండిద్ది. దాన్ని మనం స్ట్రోమా అంటాం. ఇన్ ద స్ట్రోమా ఆర్ డిష్ షేప్డ్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్స్ దట్ కంటైన్ క్లోరోఫిల్. ఈ స్ట్రోమాలోనే మనకి క్లోరోఫిల్ అనేది ఉంటుంది. Light energy is absorbed by them during photosynthesis. The sugars synthesized in this process are stored in stroma. ఈ ఫోటోసింథసిస్ నుంచి సన్లైట్ అనేది ఫామ్ అయింది. ఇంకా షుగర్ సింథసిస్ అయింది కూడా ప్రాసెస్ ఈ సింథసిస్ అనే షుగర్స్ ఇవన్నీ స్టోమా లోపల స్టోర్ అయి ఉంటాయి. Mitochondria and plastids have some features that are similar to certain bacteria. For example, they both have their own DNA and ribosomes, and thus they can make some of their own proteins. These characteristics suggest that both mitochondria and plastids share an evolutionary history with the single-celled organisms. How do flowers, fruits, and vegetables acquire varied colors? ఫ్లవర్స్కి, ఫ్రూట్స్కి, వెజిటేబుల్స్కి వింత కలర్స్ ఎలా వస్తున్నాయి వాటికి? ఇన్ ఫ్లవర్ పటల్స్ అండ్ ఫ్రూట్స్ ప్లాస్టిడ్స్ కంటెంట్స్ పిగమెంట్స్ అదర్ దాన్ క్లోరోఫిల్స్. క్లోరోఫిల్ కాకుండా కొన్ని ప్లాస్టిడ్స్ కంటెన్ వేరే పిగమెంట్స్ అనేవి ఉంటాయి. దీస్ ప్లాస్టిడ్స్ ఆర్ కాల్డ్ క్రోమోప్లాస్ట్. గ్రీన్ కలర్ పిగ్మెంట్ కాకుండా, క్లోరోఫిల్ కాకుండా ఇంకా ప్లాస్టిడ్స్ లోపల వేరే పిగ్మెంట్తో కూడా ఉన్న వాటిని క్రోమోప్లాస్ట్ అని అంటాం. ఇన్ గ్రీక్ క్రోమా మీన్స్ కలర్. క్రోమా అంటే కలర్. దేర్ పిగ్మెంట్స్ మే బి ఎల్లో, ఆరెంజ్ ఆర్ రెడ్ ఆర్ ద సోర్స్ ఆఫ్ బ్రైట్ కలర్స్. ఇన్ సచ్ ఫ్లవర్స్ and fruits, such bright colors help in attracting pollinators for pollination and fruit-eating animals that help in seed dispersal. Some plastics lack pigments and are thus colorless. కొన్ని ప్లాస్టిక్స్ అనేవి పిగ్మెంట్స్ లేకపోవడం వల్ల కలర్లెస్గా ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్, వీటిని మనం లూకోప్లాస్ట్ అంటాం. గ్రీక్ లూకోప్లాస్ట్ మీన్స్, గ్రీక్లో లూకోస్ అంటే మీనింగ్ ఏంటి? వైట్ అని అర్థం. దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది? ప్లాస్టిక్స్ అనేవి 3 టైప్స్: క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, లూకోప్లాస్ట్. Leucoplasts store food material such as starch, oils, or proteins and are classified based on type of food they store. ఇవన్నీ క్లాసిఫై అవుతాయి. అవి ఎక్కువగా స్టార్చ్ని, ఆయిల్స్ని, ప్రోటీన్స్ని స్టోర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ leucoplasts in potato and taro, colocasia cells from starch. Vacuoles, the organelles for storage and support. స్టోరేజ్కి ఇంకా సపోర్ట్కి యూజ్ అయ్యేది vacuoles. Plastids such as chloroplasts help plants produce food and temporarily store it. Other plastids such as leucoplasts help in storing food. But where are water, minerals, and waste materials stored in the cell? Why do plants look wilted when they do not get enough water? మరి ఈ సింథసిస్ అయిన ప్రోటీన్స్ ఇవన్నీ సరికి ఎనర్జీ అనేది ఈ క్లోరోప్లాస్ట్ లోపల, ప్లాస్ట్ లోపల, లూకోప్లాస్ట్ లోపల ఫుడ్ అనేది స్టోర్ అయి ఉంటుంది కదా. మరి వేరే వాక్యూల్స్ లోపల ఈ మరి వేస్ట్ మెటీరియల్, మినరల్స్, వాటర్ అనేవి ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? మెచ్యూర్ ప్లాంట్స్ దిస్ ఈస్ యూజువల్లీ అండ్ లార్జ్ సెంట్రల్ వాక్యూల్ అని ఉండిద్ది. దీని లోపల మనకి వాటరు, మినరల్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. వాక్యూల్స్ ఎక్కువగా షుగర్స్,
వేస్ట్ మెటీరియల్, వాటర్ మెటీరియల్ ఇవనేసరికి స్టోర్ అయ్యి ఉంటాయి. ప్లాంట్స్ ఎందుకు వాటర్ రాకపోతే వడిలిపోయినప్పుడు వడిలిపోయినట్లు కనబడతాయి. ఎందుకంటే ఆ వాక్యూల్ లోపల వాటర్ ఉంటాయి కదా! వాటర్ స్టోరేజ్ ఉంటాయి కదా! ఆ వాటర్ లేకపోవడం వల్ల వాక్యూల్ తక్కువవుతాయి. వాక్యూలే చాలా పెద్ద పార్ట్ ప్లాంట్ సెల్‌లో. అది తగ్గిపోతే మరి ప్లాంట్ సెల్ లోపల అనేవేమో వడిలిపోతాయి అలాగా. In animal cells, vacuoles are sometimes present, although they are not as large as plant vacuoles. యానిమల్ సెల్స్‌లో కూడా వాక్యూల్స్ ఉంటాయి. సమ్‌టైమ్స్ ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. కొన్ని సార్లు ఉండకపోవచ్చు కూడా. కానీ ప్లాంట్ అంత పెద్ద వాక్యూల్స్ అనేవి యానిమల్ సెల్స్ లోపల ఉండవు. ఇవొచ్చేసరికేమో లార్జు ఈ యానిమల్ వాక్యూల్స్ వచ్చేసరికి టెంపరరీగా మెటీరియల్స్‌ని స్టోరేజ్ చేస్తాయి. నెక్స్ట్ ఇదంతా యాక్టివిటీస్. నెక్స్ట్ వచ్చేసరికి సెల్ డివిజన్. What do you observe? Do you observe the cells of the onion root tip? Are they similar in structure? Do you find any structural differences in these cells? If yes, why so? This is because the cells of growing tip of root of onion divide continuously. This process is called cell division. రూట్ యొక్క టిప్ అనేది గ్రోయింగ్ అవుతుంది. ఆనియన్ కంటిన్యూస్గా డివైడ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? సెల్ డివిజన్ అని అంటాం. సెల్స్ ఏమో డివైడ్ అవుతుంది. దాన్ని మనం సెల్ డివిజన్ అంటే నథింగ్ బట్ డివైడింగ్ ఆఫ్ సెల్స్ ఇస్ కాల్డ్ సెల్ డివిజన్. Shows various stages of cell division. Therefore, the cells exhibit different structures corresponding to different stages of cell division. Can you identify which stage comes first during cell division? సెల్ డివిజన్లో మనం ఫస్ట్ ఏ స్టేజ్ సెల్ కరస్పాండింగ్ స్టేజ్ ఏంటిది, ఫస్ట్ స్టేజ్ ఏంటిది సెల్ డివిజన్లో అని క్వశ్చన్ వేశారు. కెన్ యూ ఐడెంటిఫై విచ్ స్టేజ్ కమ్స్ ఫస్ట్ డ్యూరింగ్ ద సెల్ డివిజన్? Every day, an estimated hundreds of billions of cells in our body are replaced. ప్రతిరోజు ఒక హ్యూమన్ బీయింగ్గా మన లోపల బిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి రీప్లేస్ అవుతున్నాయంట. విచ్ ఇస్ ఆల్మోస్ట్ 1% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ అవర్ బాడీ. ఆ బిలియన్స్ ఆఫ్ దాన్ని ఒక పర్సంటేజ్ మాత్రమే అంట మన బాడీ లోపల. బోత్ ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్ డివైడ్, బట్ యూకారియోటిక్ సెల్స్ డివైడ్ ఇన్ మోర్ controlled and orderly managed by process called cell cycle. యూకారియోటిక్ సెల్స్ అనేవి ప్రోకారియోటిక్ సెల్స్ రెండు డివైడ్ అవుతాయి. కానీ యూకారియోటిక్ సెల్ వచ్చేసరికి కంట్రోల్డ్ మేనర్లో డివైడ్ అవుతాయి. ఆ ప్రాసెస్ని మనం సెల్ సైకిల్ అంటాం. సెల్ డివిజన్. Different stages of the cell division in onion root tip cells. Cell division. Cell division is the process by which new cells are formed for pre-existing cells. ఆల్రెడీ ఉన్న సెల్స్ నుంచి కొత్త సెల్స్ అనేవి వస్తాయి. దాన్నే మనం సెల్ డివిజన్ అంటాం. ఇట్ ఆల్సో లివింగ్ ఆర్గానిజమ్స్ టు గ్రో, రిపేర్ డ్యామేజ్డ్ టిష్యూస్ అండ్ రీప్రొడ్యూస్. డ్యామేజ్డ్ టిష్యూస్ ఇవన్నీ డెడ్ సెల్స్ అవనేవి అయినప్పుడు ఈ సెల్ డివిజన్ జరిగి కొత్తగా ఫామ్ అవుతాయి. సమ్ సెల్స్ సచ్ యాజ్ స్కిన్ సెల్స్ డివైడ్ కంటిన్యూస్లీ టు రీప్లేస్ సెల్స్ దట్ ఆర్ లాస్ట్ రెగ్యులర్లీ. దేర్ ఆర్ 2 మేజర్ టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్. సెల్ డివిజన్లో 2 మేజర్ టైప్స్ ఉంటాయి. అవేంటివి? మైటోసిస్ అండ్ మియోసిస్. Mitosis is important for normal growth, repair, maintenance, and asexual reproduction. Which means sexual reproduction జరగదు. అంటే జైగోట్ ఫామ్ అవ్వదు. జైగోట్ ఫామ్ అయింది కానీ స్పర్మ్ సెల్స్ అవసరం లేదు. మళ్ళీ మైటోసిస్లోనే మనకి గ్రోత్, ఇంకా రిపేర్, మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. ఇంకా అసెక్సువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది.
as well as. While meiosis is important for sexual reproduction for creation of genetic diversity, whereas meiosis అనేది జెనెటిక్ డైవర్సిటీ కోసం సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. దేనికోసం? క్రియేషన్ ఆఫ్ జెనెటిక్ డైవర్సిటీ కోసం. Mitosis. Every human being's life has a single fertilized egg. This one cell divides repeatedly to form trillions of cells in the body. Cells increase in number through mitosis. మన బాడీ లోపల సెల్ డివిజన్ అనేది మైటోసిస్ ద్వారానే జరుగుతుంది. హ్యూమన్ బీయింగ్స్లో సింగిల్ ఫర్టిలైజ్డ్ ఎగ్, స్పర్మ్ సెల్ వచ్చి ఎగ్ సెల్ నుంచి ఎక్సెల్ లోపలికి వెళ్ళి ఫర్టిలైజ్ అయిన తర్వాత సెల్ డివిజన్ జరుగుతుంది. ఆ సెల్ డివిజన్ అనేది మైటోసిస్ ద్వారా జరుగుతుంది. మైటోసిస్ అనేది ఒక కామన్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ అది. మైటోసిస్ ప్రొడ్యూస్ 2 జెనెటికల్ ఐడెంటికల్ డాటర్ సెల్స్ ఫ్రమ్ వన్ పేరెంట్ సెల్. వన్ పేరెంట్ సెల్ నుంచి ఈ మైటోసిస్ ద్వారా 2 డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈచ్ న్యూ సెల్ గెట్స్ ద సేమ్ డిఎన్ఏ అండ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ ద పేరెంట్ సెల్. పేరెంట్ సెల్ నుంచి ఈక్వల్గా ఆ రెండిట్లకి సేమ్ డిఎన్ఏ, ఈక్వల్ క్రోమోజోమ్స్ అనేవి వస్తాయి. ఈక్వల్ క్రోమోజోమ్స్ అంటే ఈక్వల్ డిఎన్ఏ. దిస్ ఎన్షూర్స్ దట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఈస్ లార్జ్లీ మెయింటైన్డ్ అక్రాస్ బాడీ సెల్స్. ఇలా చేయడం వల్ల జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది బాడీ మొత్తం ఈక్వల్గా మెయింటైన్ అయ్యి ఉంటుంది. Meiosis is a type of cell division that produces gametes and occurs only in the cells of reproductive organs. ఈ మియోసిస్ అనేది ఓన్లీ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్లో మాత్రమే ఈ యొక్క మియోసిస్ అనేది జరుగుతుంది. Gametes produced for sexual reproduction create various and diversity among living organisms. Therefore, children resemble their parents but are not actually exactly the same. In animals, including humans, meiosis occurs only in the cells of testes of male. In animals లో వచ్చేసరికి టెస్టిస్లో మియోసిస్ అనేది జరుగుతుంది. ఇంకా ఫీమేల్స్కి వచ్చేసరికి ఓవరీస్లో అనేది ప్రొడ్యూస్ ఎగ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ప్లాంట్స్ మియోసిస్ అక్కర్స్ ఇన్ ద యాంథర్స్ మేల్ పార్ట్స్. ప్లాంట్స్కి వచ్చేసరికి మియోసిస్ అనేది యాంథర్స్లో జరుగుతుంది, మేల్ పార్ట్స్, టు ఫార్మ్ పోలన్ గ్రైన్స్ ఫార్మ్ చేయడానికి. దట్ లాటర్ రీప్రొడ్యూస్ స్పర్మ్ సెల్స్ అండ్ ద ఓవరీస్ ఫీమేల్ పార్ట్స్ అండ్ టు ప్రొడ్యూస్. ఇంకా ప్లాంట్స్లో ఫీమేల్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసరికి ఓవరీస్లో జరుగుతుంది. ప్రొడ్యూస్ ఎగ్ సెల్స్. ఇన్ మియోసిస్ ద పేరెంట్ సెల్ డివైడ్స్ ట్వైస్, వన్ ఆఫ్టర్ ద అనదర్, టు ఫార్మ్ ఫర్ డాటర్ సెల్స్. వీటిలో కూడా డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. During the first division, the cell divide into 2 daughter cells. First division లో 2 daughter cells కింద అవుతాయి. And the number of chromosomes in the daughter cells and the number of chromosomes in each daughter cell is reduced to half. అలా రెడ్యూస్ అవుతాయి వాటి యొక్క డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అనేది ఫామ్ అవుతున్న కొద్దీ. As a result, each gamete has half of the number of DNA compared to that parent cell. Parent cell కన్నా ఇవి హాఫ్ జెనెటిక్ మెటీరియల్ తక్కువగా ఉంటాయి. During fertilization, when gametes form 2 individuals combined, the original chromosome number is restored. You will learn about this process. ఇంకా క్లియర్గా మనం చాప్టర్ 11లో మనం నేర్చుకుంటాం దీని రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వన్ సెల్ థియరీ, ద యూనిఫైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ బయాలజీ. ఇది ఒక ప్రిన్సిపల్ ఆఫ్ బయాలజీ. ఇది an important observation about living organisms is that all organisms are made up of cells. ఈ ప్రిన్సిపల్ మెయిన్గా ఏం చెప్తుందంటే అన్ని ఆర్గానిజమ్స్ సెల్స్తో మేడప్ అయి ఉంటుంది. చెప్పింది ఎవరంటే 1838లో జర్మన్ బాటనిస్ట్ నేమ్డ్ మతియాస్ స్క్లీడెన్ చెప్పారు. అతను ఒక జర్మన్ బాటనిస్ట్. రిపోర్ట్ టు దట్ ఆల్ ప్లాంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. ఇన్ 1839 జర్మన్ జువాలజిస్ట్ థియోడర్ స్వాన్ వచ్చేసరికి యానిమల్ సెల్స్ గురించి చెప్పారు.
యానిమల్స్ కూడా అంత లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని సెల్స్తో మేడప్ అవుతాయని చెప్పారు. ఎవరు? స్వాన్. జువాలజిస్ట్ అంటే అబౌట్ యానిమల్స్ గురించి స్టడీ చేస్తారు. నెక్స్ట్ మెథియస్ క్లేడన్ వచ్చి బొటనిస్ట్ మీన్స్ అబౌట్ ప్లాంట్స్ గురించి స్టడీ చేస్తారు. జర్మన్ బొటనిస్ట్. ఇతను స్క్లేడన్ వచ్చేసరికి ప్లాంట్ సెల్స్ గురించి చెప్తే, ఇతను స్వాన్ వచ్చేసరికి యానిమల్ సెల్స్ గురించి చెప్పారు. స్వాన్ వచ్చేసరికి 1839లో, స్క్లేడన్ వచ్చేసరికి 1838లో. ఫౌండ్ దట్ ఆల్ యానిమల్స్ ఆర్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ సెల్స్. Later in 1858, a German scientist named Rudolf Virchow further expanded the cell theory by stating that new cells are formed only from pre-existing cells. నెక్స్ట్ 1855కి వచ్చేసరికి జర్మన్ సైంటిస్ట్ రుడాల్ఫ్ విర్చో ఈ సెల్ థియరీని ఎక్స్పాండ్ చేశారు. ఎక్స్పాండ్ చేసి ఏం చెప్పారు? ఈ సెల్స్ అనేవి ఆల్రెడీ ఉన్న సెల్స్ నుంచి ఈ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అని చెప్పారు. అలా ఫామ్ అయిన తర్వాత ఇవన్నీ కలిసి ఒక ఫంక్షన్స్ అనేవి జరుగుతుంది అని చెప్పారు. అకార్డింగ్ టు ద క్లాసికల్ సెల్ థియరీ, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ one or more cells. The cells is the basic unit of structure and function in living beings. All cells arise from pre-existing cells. అన్ని ఆర్గానిజమ్స్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటిది? అన్ని ఆర్గానిజమ్స్ సెల్స్తో మేడప్ అయ్యాయి. ఇంకోటి ఏంటి? సెల్ అనేది బేసిక్ యూనిట్, ఇంకా బేసిక్ యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్ ఇంకా ఫంక్షన్కి అదొక బేసిక్ యూనిట్ సెల్ అనేది. ఇంకోటి వచ్చేసరికి త్రోడిది సెల్స్ అనేవి వాటికన్నా ముందున్న సెల్స్ నుంచి ఈ సెల్స్ అనేవి వస్తాయి. దాని సెల్ డివిజన్ అంటాం. దిస్ యూనిఫైస్ ఆల్ బయాలజీ ఫ్రమ్ బ్యాక్టీరియా టు హ్యూమన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ లైఫ్స్ కంటిన్యూటీ త్రూ సెల్ డివిజన్. టు సెల్స్ గ్రో అండ్ రీప్రొడ్యూస్ ఫర్ ఎవర్. సెల్స్ అలానే గ్రో అవుతాయా? రీప్రొడ్యూస్ అలానే ఫర్ ఎవర్, ఎప్పటికీ అలానే రీప్రొడ్యూస్ చేస్తాయా? సెల్స్ గ్రో అండ్ డివైడ్ ఇన్ కంట్రోల్డ్ వే. సెల్స్ అనేవి పెరుగుతాయి, ఇంకా కంట్రోల్డ్ వేలో డివైడ్ అవుతాయి. స్టే ఇన్ ద రైట్ ప్లేస్, క్యారీ ఆఫ్ దర్ ఫంక్షన్స్ అండ్ ఎవెన్చువల్లీ డై వెన్ దే ఆర్ నో లాంగర్ నీడెడ్. ఇవనేవి చనిపోతాయి ఎప్పుడు ఆ సెల్స్ అనేవి ఇంకా అవసరం లేదు, ఆల్రెడీ సరిపోయాయి, ఇంక దీని ఫంక్షన్ అవసరం లేదు అన్నప్పుడు అవే డై అవుతాయి. Dead cells are replaced by new cells that carry out the same function. Dead cells, చనిపోయిన సెల్స్ న్యూ సెల్స్ అనేవి డెడ్ సెల్స్తో రీప్లేస్ అవుతాయి, విచ్ ఒకే ఫంక్షన్స్తో ఉంటాయి. దస్ ఎవ్రీ సెల్ హ్యాస్ ఎ డెఫినెట్ లైఫ్ స్పాన్. అన్ని సెల్స్కి ఒకే లైఫ్ స్పాన్ ఉంటుందా? ఇఫ్ సెల్స్ డు నాట్ డై వెన్ దే షుడ్ ఆర్ ఇఫ్ దే డై టు ఎర్లీ ప్రాబ్లమ్స్ కెన్ అరైజ్ ఇన్ ద బాడీ. అవి డై అవ్వకుండా ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. In many animals, cell division usually stops when cells come in contact with neighboring cells. ఎక్కువగా యానిమల్ సెల్స్ లోపల ఈ సెల్ డివిజన్ అనేది ఎవెన్చువల్గా స్టాప్ అయిపోతాయి ఎప్పుడు? వాటి నైబరింగ్ సెల్స్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్, దీన్నే మనం కాంటాక్ట్ ఇన్హిబిషన్ అంటాం. హవెవర్ క్యాన్సర్ సెల్స్ లూజ్ దిస్ కంట్రోల్ అండ్ కీప్ డివైడింగ్ uncontrollably, leading to this formation of tumors. ట్యూమర్స్కి ఫామ్ అవుతుంది. ఈ ట్యూమర్స్ కానీ మన ట్యూమర్స్ ఎలా ఫామ్ అవుతాయి? బి కాంప్లెక్స్ అనేది తక్కువ అవడం వల్ల ఈ ట్యూమర్స్ ఫామ్ అవుతాయి. మన మౌత్ మీద, మన నోస్ మీద ఫామ్ అవుతాయి, మన ఫేస్ మీద ఎక్కువ ఫామ్ అవుతాయి ట్యూమర్స్ అనేవి. ఈ ట్యూమర్స్ కానీ మన బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత కూడా ఈ ట్యూమర్స్ అనేవి ట్యూమర్స్ కూడా పోకపోతే దాన్ని మనం క్యాన్సర్ అని అంటాం. కాంటాక్ట్ ఇన్హిబిషన్ వల్ల ఈ ట్యూమర్స్ అనేవి వస్తాయి. Plants grow differently due to their rigid cell walls. Plant cells do not show contact inhibition and follow a different pattern of growth. ఈ ప్లాంట్ సెల్స్ వచ్చేసరికి కాంటాక్ట్ ఇన్హిబిషన్ అని చూడవు. ఓన్లీ యానిమల్ సెల్స్ లోపల ఈ కాంటాక్ట్ ఇన్హిబిషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే దీనికి సెల్ వాల్ అనేది ఉంటుంది, అదొక ప్యాటర్న్లో గ్రోత్ అవుతుంది ప్లాంట్ సెల్స్ లోపల. ఈవెన్ దో సెల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టైనీ, దే పర్ఫార్మ్ రిమార్కబుల్ ఫంక్షన్స్. సెల్స్ అనేవి ఎంత టైనీగా, ఎంత చిన్నగా ఉన్నా సరే చాలా మెయిన్ ఫంక్షన్స్ అనేవి వాటి లోపల జరుగుతాయి. ది ప్రొడ్యూస్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి, సింథసైజ్ అండ్ సీక్రెట్ సబ్స్టెన్సెస్ సింథసైజ్ చేస్తాయి, మళ్ళీ న్యూ సెల్స్ని ఫామ్ చేస్తాయి అండ్ వర్క్ టుగెదర్ టు మెయిన్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ. ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ కోసం అవి కలిసి పనిచేస్తాయి. వింత ఫంక్షన్స్ అనేవి సెల్స్ లోపల జరుగుతున్నాయి.
Every living being from a tiny bacterium to a giant tree is made up of cells. ఒక చిన్న బ్యాక్టీరియం నుంచి ఒక పెద్ద చెట్టు వరకు సెల్స్తోనే మేడప్ అవుతుంది. యు ఆర్ వన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ దిస్ టైనీ హార్డ్ వర్కింగ్ సెల్స్. మనం కూడా ఒక ప్రొడక్ట్ ఈ హార్డ్ వర్కింగ్ సెల్స్ నుంచి. ఇది ఫ్రెండ్స్ పార్ట్ 2 అయిపోయింది. ఇంకా లెసన్ కూడా అయిపోయింది. వర్క్షీట్స్ మీరు చేయండి. ఎక్స్పెరిమెంట్స్ క్వశ్చన్స్ 20 పేజెస్ ఉన్నాయి. సరే ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. Comment for third lesson. Thank you for viewing this channel, this video. Bye.